వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ దత్తాత్రేయుల వారు పరశురాముడికి, పరశురాముల వారు హరితాయనుడికి చెప్తే హరితాయనుల వారు సంస్కృత భాషలో 12,000 శ్లోకాలతో కూడినటువంటి ఈ త్రిపుర రహస్య గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి జ్ఞానఖండాన్ని మనం గత 15 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఇది రమణాశ్రమం వారి చేత ప్రచురింపబడింది. శ్రీ పోలూరి హనుమత్ జానకీ శర్మ గారు అనువదించి వ్యాఖ్యానించారు. నిన్నటి రోజున అష్టావక్రుడికి జనక మహారాజుకి జరిగినటువంటి సంవాదం చెప్పుకున్నాం. ఆ తర్వాత సమాధి స్థితి యొక్క వివరణ చెప్పుకుంటూ ఆ వివరణని పూర్తి చేసుకొని దాని మీద శర్మగారి యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. గురువు వల్ల శాస్త్రాన్ని అనుసరించి ఆత్మస్వరూపం ఇది అని తెలుసుకొని మననము నిధిధ్యాసము సహాయంతో ఆత్మస్వరూపం స్ఫురించినప్పుడు ఇది శాస్త్రాలలో వర్ణింపబడినటువంటి ఆత్మస్వరూపమే అని గుర్తించినప్పుడే అది యథార్థమైనటువంటి సాక్షాత్కారమై హృదయ గ్రంథి విచ్చిపోయి సకల సంశయాలు తొలగిపోయి అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి తత్వజ్ఞానాన్ని పొందటంలో తర్కం మననం చేసుకోవటానికి ఒక సాధనమే కానీ ప్రమాణం మాత్రం కాదు అని నిన్న మనం చెప్పుకున్నాం. ఈ రోజున 16వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సమాధి స్థితి వివరణ పైన వ్యాఖ్యానం చూద్దాం. ఇందులో తపస్విని యొక్క రాకపోకలు విచిత్రంగా ఉన్నాయి. అంటే అష్టావక్రుడు జయించిన తర్వాత ఒక తపస్విని వచ్చింది జనక మహారాజు సభలోకి. ఆమె రాక పోక రెండు కూడా విచిత్రంగానే ఉన్నాయి. ఆమె ఎందుకు వచ్చిందో ఎందుకు వెంటనే వెళ్ళిపోయిందో స్పష్టంగా లేదు. ఎందుకు వచ్చావని ఆమెను జనకుడు అడగలేదు, ఆమె చెప్పను కూడా లేదు. ఆమె రాగానే సభ వెలుపలే పెద్ద బ్రాహ్మణులందరూ కూడా అష్టావక్రుడు గర్వంతో తమని తిరస్కరించడం చెప్పారు. ఆమె సౌందర్య రాశి అయినటువంటి ఒక యువతి అయినా కూడా కాషాయ వస్త్రాలతో జడలతో దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండడం చూసి వాళ్ళు ఆమె యోగసిద్ధురాలని ఊహించి బహుశా ఆమెను ప్రార్థించి ఉంటారు. ఆమె కూడా వాళ్ళకి వెంటనే అభయం ఇచ్చింది. వరుణపుత్రుణ్ణి జయించగలిగినటువంటి అష్టావక్రుణ్ణి తాను జయించగలనని ఆమె ఏ విధంగా నిర్ణయించి వాళ్ళకి అభయం ఇచ్చింది? ఆ బ్రాహ్మణులందరూ పండితులు, అష్టావక్రుడి తండ్రి అయినటువంటి కహోలుడితో సమానమైనటువంటి వయస్సు గలవాళ్ళు. అటువంటి పెద్దవాళ్ళందరినీ అష్టావక్రుడు తిరస్కరిస్తున్నాడు అంటే అతన్ని అమితమైనటువంటి గర్వం ఆవేశించిందన్నమాట. అతడు ఆత్మజ్ఞానం కలిగిన వాడే అయితే కూడా సాధారణంగా అట్టి ఆవేశానికి
లోబడ్డావు. మరి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ తంగనుడి యొక్క పుత్రుడు ఆత్మజ్ఞానం కలవాడై ఉండి కూడా క్రోధావేశం వల్ల అశ్వాన్ని రాజకుమారుని బంధించాడు కదా. అప్పుడు తంగనుడు అది దైత్యకృత్యమని కొడుకుని నిరసించాడుగా. తత్వజ్ఞులు ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా తప్పులు చెయ్యరని చెప్పలేము. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడి యొక్క ప్రవర్తన కూడా ధర్మంలో ప్రమాణం కాదు. ఈ కారణం వల్లనే భగవంతుడు కూడా ఇది చేయదగింది, ఇది చేయరానిది అనేటువంటి వేర్పాటులో నీకు శాస్త్రమే ప్రమాణం అని చెప్పాడు. కాబట్టి శాస్త్ర విధానాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నువ్వు ఏ కార్యమైనా కూడా చేయవలసి ఉంటుంది అని భగవంతుడి యొక్క వచనం. అది శాస్త్ర ప్రమాణమే అని కూడా ఉద్ఘాటించాడు. ఏవి మాయలో సుచరితంలో వానినే నీవు అనుసరించాలి అన్నాడు. ఏవైతే మాయలో సుచరితంగా ఉంటాయో వాటినే నువ్వు అనుసరించాలి, ఇతర అంశాలను అనుసరించకూడదు అని ఆచార్యుడి యొక్క ఉపదేశానికి వేదం కూడా విధిస్తోంది. ఆచార్యుల యొక్క వర్తనలో ఏవి శాస్త్ర విహితాలో, ఏవి శాస్త్ర సమ్మతాలో వాటినే శిష్యుడు అనుసరించాలి. శాస్త్ర విధికి భిన్నమైనటువంటి ఈ ప్రవర్తనల్ని అనుసరింపకూడదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ప్రారబ్ధ వశం వల్ల తప్పులు చేయొచ్చు. అది కేవలం ప్రారబ్ధం. అట్లాగైతే తప్పు చేస్తున్నంత మాత్రాన అష్టావక్రుడికి ఆత్మజ్ఞానం లేదని తపస్విని ఏ విధంగా అనుకోని ఉంటుంది? అతడికి ఆత్మజ్ఞానం లేకున్నా కూడా ఆమె అతడికి తత్వాన్ని గురించి ప్రశ్నించడం అనేది సమంజసమే. అతడికి ఆత్మజ్ఞానం గనక ఉంటే ఆమె ఆత్మను గురించి ప్రశ్నించగానే అతడు స్వరూపాన్ని స్మరించి తాను చేస్తున్నది తప్పని తంగనుడి యొక్క పుత్రుడులాగా గ్రహించి వెంటనే గర్వాన్ని విడిచిపెట్టి సాధుత్వాన్ని పొందేవాడుగా. అతడికి ఆత్మజ్ఞానం లేకపోతే అతడు ఓడింపబడి తన అజ్ఞానాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపడి మంచి మార్గానికి రావచ్చు. అంతేకాకుండా తత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రార్థించవచ్చు. మరి వరుణపుత్రుడే ఈ విధంగా ఆత్మను గురించి ప్రశ్నించ ఉండొచ్చు కదా. కానీ ఆ సందర్భం వేరు. అతడు సభలో పండితులనందరినీ వాదానికి పిలిచాడు. అందరూ అన్ని శాస్త్రాల్లో పండితులై ఉండరుగా. ఎవడు ఏ శాస్త్రంలో పండితుడిని ప్రకటిస్తాడో వాణ్ణి ఆ శాస్త్రంలోనే జయించాలి. మరొక శాస్త్రంలో ప్రశ్నిస్తే నాకు అది తెలీదు, నేను నేర్చినటువంటి శాస్త్రంలో నన్ను జయించు అని ఎవడైనా కూడా ఎదుర్కొంటాడు. అందువల్ల వరుణదేవుడు పుత్రుడు ఆ పండితులను వాళ్ళు నేర్చుకున్నటువంటి శాస్త్రాల్లోనే తర్క నైపుణ్యంతో జయించాడు. అంటే ఎవడి శాస్త్రంలో వాడినే జయించాడు. అష్టావక్రుడితో వాదం కూడా అదే విధంగా జరిగింది. అప్పటికి అతనిలో ఆత్మజ్ఞానం లేదని ఊహించడం కూడా అవకాశం ఏర్పడటంలా. అప్పటికి అతడు తండ్రికి తక్కినటువంటి పండితులను వాళ్ళకి సంప్రాప్తించినటువంటి దుస్థితి నుండి తప్పించడానికి పూనుకొని ఉన్నాడు. అది కేవలం ధార్మికమైనటువంటి గొప్ప సంకల్పం. అప్పుడు అతడు ధర్మవీరుడుగా ఉన్నాడు. అటువంటి ధర్మవీరుడికి ఆత్మజ్ఞానం ఉండదని అతడు ఊహించి ఉండడు ఆ వరుణపుత్రుడు. ఒకవేళ అతడు తత్వాన్ని గురించి ప్రశ్నించి ఉంటే అష్టావక్రుడు అప్పటి పరిస్థితుల్లో అది నాకు తెలియదు, నేను నేర్చుకోనటువంటి శాస్త్రంలో నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, తర్కంలో నీవు పండితున్నని పండితులను అందరినీ జయించావు, ఆ తర్కశాస్త్రంలోనే నేను కూడా నిన్ను జయించాను, కాబట్టి నీవు ఓటమిని అంగీకరించాల్సిందే అని చెప్పగలుగుతాడు. అందువల్ల వరుణపుత్రుడు తర్కంలో ఓడిపోగానే ఓటమిని అంగీకరించాడు. వరుణపుత్రుడు పండితులందరినీ తెచ్చి అప్పగించగానే అష్టావక్రుడికి గర్వం ఆవేశించింది. నేను కదా ఇంతమందిని విడిపించాను, ఇంతమందిని ఓడించిన వాడిని నేను ఓడించాను, ఇది గర్వం. అందువల్ల
అప్పుడు అతడు తానే సర్వజ్ఞుడని, తనకంటే మించినవాడు లేడని భావించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తపస్విని వచ్చింది, తత్వాన్ని గురించి ప్రశ్నించింది. అతడు అప్పటికి గురు శుశ్రూష చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఉండాల. వేదాలను అధ్యయనం చేసినప్పుడు ఉపనిషత్తులను కూడా వల్లించి ఉన్నాడు. ఆ వేదాంత వాక్యాలను తర్కశాస్త్ర బలంతో తనకు తోచినట్లుగా అర్థం చేసుకొని ఉన్నాడు. అందువల్ల అది తనకు అర్థమైనట్లే అనుకుంటూ తపస్విని ప్రశ్నించగానే నాకు సర్వం తెలుసు, నాకు తెలియంది ఏదీ లేదని ప్రకటించాడు ముందర. అందువల్ల వెంటనే ఆ తపస్విని అతడు వల్లించినటువంటి శాస్త్రవాక్యాలను విమర్శించి అతడికి యథార్థంగా ఆత్మస్వరూపం తెలియదని నిరూపించింది. అప్పుడు అష్టావక్రుడు గర్వాన్ని విడిచిపెట్టి తత్వాన్ని బోధించమని ప్రార్థించాడు. ఆమె సంగ్రహంగా ఉపదేశించి వెంటనే అంతర్ధానం పొందింది. ఇక్కడ కూడా మొదట మనం ప్రవచనాల్లో చెప్పుకునేటప్పుడు గ్రంథం మొదట్లో పరశురాముల వారు కూడా రామచంద్రుడి చేతిలో ఓడిపోయి గొప్ప నిర్వేదాన్ని పొంది వెళుతూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆయనకి బృహస్పతి సోదరుడు సంవర్తుడు తారసపడ్డాడు. కొద్దిగా పరీక్షించి అతడికి మార్గనిర్దేశం చేశాడు. అతడి ఆదేశం మేరకి పరశురామ ప్రభువు దత్తాత్రేయుడిని ఆశ్రయించాడు. దత్తాత్రేయుడు కూడా కొంచెం పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత ఆ త్రిపురాదేవి యొక్క మంత్రం ఇచ్చి దాన్ని అనుష్ఠానం చేసుకొని రమ్మంటే 12 ఏళ్ళు ఆగి వచ్చి మళ్ళీ అడిగి ప్రశ్నలు అడిగి జవాబు చెప్పించుకున్నాడు. ఇక్కడ కూడా అదే విధంగా అయింది అష్టావక్రుడి పరిస్థితి. అక్కడ సంవర్తుడు ఏ విధంగా వచ్చి మధ్యలో మార్గదర్శనం చేశాడో ఇక్కడ కూడా ఒక తపస్విని వచ్చి యోగిని అష్టావక్రుడికి ఉపదేశించి అంతర్ధానం అయిపోయింది. ఆ తపస్విని యొక్క రాకపోకలను కనుక పరిశీలిస్తే ఆమె కేవలం అష్టావక్రుడి యొక్క గర్వాన్ని తొలగించి అతడికి తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక శ్రద్ధ కలిగించడానికి వచ్చిందని మనకు స్పష్టమవుతోంది. ఇంద్రాది దేవతలకు కూడా గర్వం కలిగినప్పుడు త్రిపురాదేవి సాక్షాత్కరించి వాళ్ళ గర్వాన్ని హరించి వాళ్ళు పశ్చాత్తాపం పొందిన తర్వాత అనుగ్రహంతో తత్వాన్ని ఉపదేశించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అష్టావక్రుడి యొక్క పూర్వపుణ్యం ఫలించి ఆ త్రిపుర మహేశ్వరియే ఈ తపస్విని పంపించి ఆ యోగిని అతడి గర్వాన్ని హరించి తత్వ జిజ్ఞాసను కలిగించి అనుగ్రహించింది అని మనం భావించాలి. చూశారా, ఈమె ఈ యోగిని కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నట్లుగా వర్ణించారు. అంత మాత్రంలో ఆమె సన్యాసిని అని, ఆ కాలంలో స్త్రీలు సన్యసిస్తూ ఉన్నారని మనం అనుకోకూడదు. సీతాదేవి కూడా వాల్మీకి ఆశ్రమంలో ఉత్తరాఖండలో కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నదని రామాయణంలో వాల్మీకుల వారు చెప్పాడు. కానీ ఆమె సన్యాసిని అని చెప్పలేదే. కాషాయ వస్త్రాలు కేవలం విరాగానికి చిహ్నం, వైరాగ్యానికి. వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వాటిని ధరించవచ్చు. సన్యాసం మాత్రం విశిష్టమైన వ్రతం. అన్ని వ్రతాలకి అందరూ కూడా అధికారులు కారు. వేద ధర్మంలో సన్యాస వ్రతం అనేది సర్వోత్కృష్టమైన ధర్మం. దాన్ని స్వీకరించిన తర్వాత ఆ వ్రతం యొక్క నియమాలను పాటించలేకపోతే భ్రష్టత్వం కలిగితే మహాపాపం వస్తుంది. దాన్ని ఆరూఢ పతనం అంటారు. చెట్టును ఎక్కేటప్పుడు చిటారు కొమ్మకు పోయి పడినటువంటి వాడికి శరీరమే భగ్నం అవుతుంది. వాడికి మళ్ళీ లేవలేడు. ఎందుకని? కాళ్ళు చేతులు ఇరుగుతాయి అక్కడి నుంచి పడితే. కానీ అదే క్రింద కొమ్మల నుండి జారి పడితే దెబ్బలు కొంచెమే తగులుతాయి. వాడేదో వైద్యం చేయించుకొని మళ్ళీ కోలుకోవచ్చు. శరీరం భగ్నం అయిపోతే చికిత్సకే అవకాశం ఉండదే. అదేవిధంగా బ్రహ్మచర్యము మొదలైనటువంటి ఆశ్రమాలలో పతనం గనక సంభవిస్తే ప్రాయశ్చిత్తంతో బాగుపడచ్చు. ధర్మవృక్షానికి చిట్ట చివరి కొమ్మ సన్యాస వ్రతం, సన్యాసాశ్రమం 4వది కదా అది. ఆ కొమ్మను అందుకున్నటువంటి వాడు ఆరూఢుడు. ఆరోహణం అంటే ఎక్కటం. పైకి ఎక్కినటువంటి వాడు ఆరూఢుడు
అంత పైకి ఎక్కి పడినటువంటి వాడికి సర్వనాశనమే సంభవిస్తుంది. అందువల్ల వేదధర్మంలో సన్యాసాశ్రమం బ్రాహ్మణులకి, అందున పురుషులకే పరిమితమై ఉంది, స్త్రీలకు లేదు. క్షత్రియాదులకైతే స్త్రీలకి సన్యాసాధికారం లేనే లేదు. కాబట్టే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జనకుడు, భీష్ముడు, విదురుడు మొదలైన వాళ్ళెవరు కూడా సన్యాసం స్వీకరించాల. తంగణుడు కూడా కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తున్నా కూడా సన్యాసం స్వీకరించాల. తంగణుని యొక్క భార్య, కుమారుడు కామక్రోధాలకు వశమై ప్రవర్తించారు అంటే ఇతరుల సంగతి చెప్పవలసిందేమో. అంత మహాత్ముడు భార్య, అంత మహాత్ముడు కొడుకు, వాళ్లే ఆ విధంగా వశమైపోతే కామక్రోధాలకి. కాబట్టి సన్యాసులకి ఆ పతనం, అది పతనం అవుతుంది. ఆ కారణం వల్ల వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు కూడా సన్యాస జోలికి వెళ్ళాల. వాళ్ళు సంసారులుగానే ఉండి తరించారు. మహర్షులందరూ కూడా వానప్రస్థులు కూడా కాదు. ఇప్పుడు వశిష్ఠుల వారు ఉన్నాడు అయోధ్య నగరంలో, ఇక్ష్వాకు వంశం వాళ్ళకు పురోహితుడిగా ఉన్నాడు. అనేక మంది తపస్సులు చేస్తూ గృహస్థులుగానే ఉండిపోయారు. వశిష్ఠ, విశ్వామిత్రులు తపస్సులు చేస్తూ సంతానాన్ని కూడా పొందారు. వశిష్ఠుడికి 100 మంది కొడుకులు, అందులో పెద్దవాడు శక్తి. విశ్వామిత్రుడికి చాలా మంది కొడుకులు ఉన్నారు. వానప్రస్థులు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అందువల్ల వానప్రస్థంలో సంతానం కంటానికి అవకాశం లేదు. గృహస్థులైన మహర్షులకి పుత్రికలు కలిగినప్పుడు సాధారణంగా తగినటువంటి వరులకిచ్చి వివాహం చేసేవాళ్ళు. ఆ కన్యల యొక్క మనస్సు యొక్క, శరీరాల యొక్క దారుఢ్యాన్ని అనుసరించి యోగ విద్యను కూడా నేర్పించేవాళ్ళు. అటువంటి వాళ్ళు కొందరు తపస్వినులుగానే కొనసాగుతూ ఉన్నారు. మరికొందరు మహర్షులకు భార్యలై భర్తతో పాటు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అత్రి మహర్షి భార్య, దత్తగురువు యొక్క తల్లి అనసూయాదేవి మహాతపస్సులు చేశారని అత్రి మహర్షి శ్రీరాముడికి చెప్పాడే అయోధ్యకాండలో చివరి 2 సర్గల్లో చూడండి, 125, 23 సర్గల్లో ఉంటుంది. భార్య యొక్క ఔన్నత్యాన్ని చెప్పినవాడు ఆ మహర్షి అత్రి. అంటే త్రిగుణాలకు అతీతుడు కాబట్టే ఆయనకి అనసూయ అనేటువంటి భార్య లభించింది, అసూయలైనటువంటిది. అటువంటి తాపస స్త్రీల్లో కొంతమంది యోగసిద్ధులనే కాకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా పొంది ఉంటారు. అష్టావక్రుణ్ణి జయించినటువంటి ఆ తాపసి అటువంటి సిద్ధురాలే. ఆమె వాళ్ళందరూ చూస్తూ ఉండగానే గాలి చేత ప్రేరేపితమై సన్నటి మేఘంలాగా క్షణంలో అంతర్ధానం అయింది అనేది ఇక్కడ మనం గమనించాలి. అంటే ఆమె సంకల్ప మాత్రమునే భౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టింది. రాజసభకు వెళ్ళేటప్పుడు విద్వాంసులు శేషవస్త్రాలను, ఆభరణాలను ధరించి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని తీసేసి తేలిగ్గా ఉండే వస్త్రాలు కట్టుకుంటారు. మనం కూడా అంతే. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టై, టక్కు, సూటు, బూటు అన్నీ వేసుకొని వెళ్తాడు. అక్కడ పని ఉన్నప్పుడు అదే ఉంటుంది వేషం. ఇంటికి రాగానే అవన్నీ తీసి పక్కన బారేసి ఒక లుంగి కట్టుకొని కూర్చుంటాడు, ఓ టీషర్ట్ వేసుకొని. ఆ వస్త్రాలు తీసేసే వరకు అవి బరువుగా, చికాకుగా ఉంటాయి. అదేవిధంగా అవధూత స్థితికి వచ్చిన వాళ్ళకి, సంవర్తుని వంటి వాళ్ళకి వస్త్రాల్లాగా స్థూల శరీరం కూడా బరువుగానే అనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు ఎప్పుడైనా కూడా మనుష్యులతోటి వ్యవహరించాలి అనుకున్నప్పుడు అప్పటికి తగినటువంటి శరీరాన్ని వేషంలాగా ధరించి ఆ పని పూర్తిగానే ఆ శరీరాన్ని పంచభూతాలలో లీనం చేసి సూక్ష్మములు, దివ్యమైనటువంటి శరీరాలతో దేవతల్లాగా యథేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. అటువంటి యోగసిద్ధులు కలిగి ఉండటం వల్లనే ఆ తపస్విని, ఆ యోగిని సౌందర్యం, యవ్వనం కలిగి ఉండి కూడా ఏకాకిగా రాకపోకలు చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నది. మనుష్యులలో, రాక్షసులలో కాముకులై ఆమెను గనక సమీపిస్తే ఆమె తక్షణమే అదృశ్యం కాగలదు.
అటువంటి సామర్థ్యం లేని స్త్రీలు శీలరక్షణ కోసం, శరీర భద్రత కోసం భర్తనో పుత్రున్నో ఆశ్రయించి ఉండవలే కానీ స్వాతంత్ర్యంగా వర్తింపకూడదు అనేది స్పష్టం. ఇక 18వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. మనస్సు యొక్క స్వరూప నిరూపణ. అసలు మనస్సు, దాని స్వరూపం ఏంటి? దత్తాత్రేయ స్వామి పరశురాముడికి ఈ విధంగా బోధిస్తున్నాడు. ఓ పరశురామ, అష్టావక్రుడికి జనక మహారాజుకి జరిగినటువంటి సంవాదం వల్ల చైతన్యం దృశ్యరహితంగా శుద్ధంగా ఎలా ఉంటుందో నిరూపించబడింది. చైతన్యం అనేది దృశ్యరహితంగా శుద్ధంగా ఎట్లా ఉంటుందో నిరూపించబడింది. అది అనేక విధాలుగా స్ఫురిస్తూనే ఉన్నా కూడా మనుష్యులు దాని యొక్క పరిజ్ఞానం లేకపోవటం వల్ల దాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. అంతర్ముఖమై సూక్ష్మమైనటువంటి దృష్టి వల్ల తప్ప మరి ఒక విధంగా అది గోచరించే అవకాశం లేదు. చూడండి ఆ చైతన్యం. ఇన్ని మాటలు ఎందుకు? సాధనాన్ని చెబుతాను విను. మనస్సు అనేటువంటి సాధనంతో సర్వాన్ని తెలుసుకుంటున్నావు. ఆ మనస్సును తెలుసుకోవడానికి సాధన లేదు కాబట్టి అది ఇతర వస్తువుల్లాగా అవటల్లా, వేద్యం కావటల్లా. అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్. ఇది ఇల్లు, ఇది పుస్తకం అని చూపించి చెప్పినట్లుగా ఇది నా మనస్సు అని చూపించడానికి వీల్లేదు. అది కనిపించే వస్తువు కాదుగా. కాబట్టి మనస్సు ఉన్నది అనేది నిశ్చితం. ప్రతిబింబాలు లేని అద్దంలాగా మనస్సు కూడా దృశ్యరహితంగా ఉంటుంది. అటువంటి శుద్ధమైన మనస్సును విత్తి అంటారు. వస్తువులను ప్రతిబింబ చేసుకోవటమే అద్దానికి స్వరూపమైనట్లుగా మనస్సుకు కూడా వస్తువులను తెలుసుకొని వాటి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవటమే. అంటే జ్ఞానమే మనస్సు యొక్క స్వరూపం. ఆ మనస్సు నీదే కాబట్టి అది నీకు ఎప్పుడు కూడా తెలిసే ఉంది. ఇది నా పుస్తకం అని చెప్పినప్పుడు పుస్తకాన్ని తీసుకోవడానికి మనస్సు ఏ విధంగా సాధనం అవుతుందో, ఇది నా మనస్సు అన్నప్పుడు దాన్ని తెలుసుకోవడానికి మరి ఒక సాధనం ఉండనక్కర్లేదా అని అనుకోవద్దు. మనస్సును తెలుసుకోవడానికి మరి ఒక సాధనం కావలసి వస్తే ఆ సాధనాన్ని గుర్తించడానికి ఇంకో సాధనం కావాల్సి వస్తుంది. అప్పుడు దానికి అంతం అనేది ఉండదే. అందువల్ల అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి మనస్సు తనకు తానుగా ప్రకాశిస్తున్నది అనే చెప్పాలి. శుద్ధమై స్వప్రకాశమైనటువంటి మనస్సే నువ్వు. ఏ వస్తువుని చూస్తున్నప్పుడైనా కూడా నీకు నీవు భాషింపకుండా ఉన్నావా? నేను చెట్టును చూస్తున్నాను అని ముందుగా నీవే భాషిస్తున్నావు. ఆ తర్వాతనే చెట్టు భాషిస్తోంది. ఆ చెట్టులాగా నాకు నేను భాషించటం లేదు అని నీవు చెబుతావేమో, అప్పుడు నువ్వు లేవన్నమాట. అప్పుడు నా స్వరూపాన్ని నేనెట్లా సాధిస్తాను అనేటువంటి నీ ప్రశ్న ఏ విధంగా సంభవం అవుతుంది? ఆకాశ పుష్పంలాగా, అంటే గగన కుసుమం నీవే లేనివాడివైతే ఇక నీవు ఎట్లా హితాన్ని కోరుకుంటావు? అయ్యా, నన్ను గురించి నాకు సామాన్యంగా తెలుసు, విశేషంగా తెలియదు అని నువ్వు అంటావేమో. నిజమే. లోకంలో ఒక వస్తువు సామాన్యంగా తెలిసినప్పుడు దాని యొక్క విశేషాలను తెలుసుకోవటం కోసం ప్రశ్నించడం అనేది సహజం. ఇది చెట్టు అని సామాన్యంగా తెలిసింది. ఆ చెట్టు యొక్క జాతి, ఆ చెట్టు లక్షణాలు మొదలైనటువంటి విశేషాలను తెలుసుకుంటారు. కానీ నీ స్వరూపమైనటువంటి ఆత్మకి చెట్లకి జంతువుల్లాగా సామాన్య రూపం, విశేష రూపం అనే రెండు లేవు. దేహేంద్రియాది విశేషాలు ఏవి కూడా దానికి సంబంధించవు. దానికి ఏ విశేషం లేదు. అది అంతా కూడా నిర్విశేషంగా, అఖండంగా, పూర్ణంగా వ్యాపించి ఉంది. కాబట్టి అది నీకు సామాన్యంగా, అంటే నిర్విశేషంగా తెలిస్తే నీకు పూర్తిగా తెలిసినట్టే. ఆహా, నీ స్వరూపాన్ని నీవు తెలుసుకొని కూడా
భ్రాంతి పొందుతున్నావే. నేను అని నువ్వు చెప్పేటప్పుడు నీకు ఈ శరీరం, ఇంద్రియాలే కనిపిస్తూ ఉంటాం, నిజమే కదా. కానీ నీ సంకల్పాన్ని అనుసరించి అవి నీ స్వరూపంగా కనిపిస్తున్నాయి. శరీరానికి బాధ కలిగినప్పుడు ఆ శరీరం బాగుండాలని నీవు భావిస్తూ ఉన్నప్పుడు ఆ శరీరమే నువ్వైనట్లుగా భావిస్తావు. అదేవిధంగా ఈ ఇల్లు నాది అని అనుకునేటప్పుడు దానికి గనక భంగం కలిగితే శరీరాన్ని గురించి బాధపడ్డట్లే ఇంటిని గురించి కూడా అది నీవే అయినట్లుగా భావిస్తున్నావు. ఏదో తుఫాను వచ్చి నీ ఇంట్లో గోడ పడిపోయింది, అప్పుడు బాధేగా నీకు. నా ఇల్లు, నా భూమి అని ఏ ఏ వస్తువులను గురించి భావిస్తూ ఉంటావో ఆయా వస్తువులలో నీవు వ్యాపించే ఉన్నావు. నీవు సర్వమయుడివి. అందువల్ల నీవు ఇల్లు మాత్రమే కాదు, భూమి మాత్రమే కాదు, అదేవిధంగా నీవు దేహం మాత్రమే కాదు. కాబట్టి ఏదేది నీకు కనిపిస్తుందో అది ఏది కూడా నీ యొక్క స్వరూపం కాదు. నీవు దృక్కువు. నీకు కనిపించేదంతా దృశ్యం. దృక్కు ఎప్పుడు కూడా దృశ్యం కాదు. చెట్లు, జంతువులు మొదలుగా దృశ్యాలు ఎన్ని మారుతూ ఉన్నా కూడా ఆ చూసే దృష్టి మాత్రం మారదు. ప్రతిబింబాలు ఎన్ని మారినా అద్దం మారదు. ప్రతిబింబాలు అద్దం ఎట్లా అయితే కావో దృశ్యం కూడా దృక్కు కాదు. దేహము, దేశము, కాలము మొదలైనటువంటి ఎన్ని భిన్న విషయాలు దృక్రూపంలో, చైతన్యంలో ప్రతిబింబిస్తున్నా కూడా, అవి ఎంత విచిత్రాలుగా భాషిస్తున్నా కూడా ఆ విశేషాలు రవ్వంత కూడా దృక్కునకు సంబంధించినవి కావు. కాబట్టి సంకల్పాన్ని విడిచిపెట్టి సకల దృశ్యాలకు అతీతమై శుద్ధ చైతన్య రూపంగా భాషిస్తూ ఉన్నటువంటి దృక్కును నీ యొక్క స్వరూపంగా చూడు. అట్లా ఒక్కసారి నీ స్వరూపాన్ని నీవు గుర్తించిన తర్వాత దాని యొక్క లక్షణానికి భిన్నంగా దానిలో ప్రతిబింబ మాత్రాలుగా తోస్తున్నటువంటి దేహం మొదలైనవి నీ స్వరూపాలు కాదు అని నీకు తెలుస్తుంది. అట్లా తెలియటం వల్ల సర్వ సంసారానికి కారణమైనటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. మోక్షం అనేది ఆకాశం యొక్క అంచుల్లో కానీ పాతాళం యొక్క లోతుల్లో కానీ లేదు. మోక్షం సకల సంకల్పాలని త్యజించటం వల్ల నీ బుద్ధిలో స్ఫురిస్తూ ఉండేటటువంటి శుద్ధ చైతన్యాన్ని నీ స్వరూపంగా గుర్తించటమే మోక్షం అన్నాడు. అంటే సర్వ సంకల్పాలని విడిచిపెట్టడం, నీ బుద్ధిలో స్ఫురిస్తూ ఉండేటువంటి శుద్ధ చైతన్యాన్ని నీ స్వరూపంగా గుర్తించటం, అదే మోక్షం. అది నీకు స్వరూపమే అవటం వల్ల అది నీకు ఎప్పుడు కూడా అప్రాప్తం కాదు, నీకు దొరకంది కాదు. అది ఎప్పుడు నీకు సంప్రాప్తించే ఉంటుంది. ఆత్మ నాకు దొరకలేదు అనేటువంటి భ్రాంతిని తొలగించుకుంటే చాలు, అదే కృతార్థత. మోక్షాన్ని స్వర్గంలాగా వేరొక లోకమని భావించొద్దు. చూడండి, మోక్షాన్ని స్వర్గలోకంలాగా వేరొక లోకం అని అనుకోకూడదు అంటున్నాను. సృష్టించబడినటువంటి లోకాలన్నీ నశించిపోయేవి, మోక్షం మాత్రం నశించదు. స్వప్నంలో చూస్తున్నటువంటి నీవు తప్ప చూడబడుతూ ఉన్నటువంటివన్నీ కూడా కుందేటి కొమ్ముల్లాగా ఏ విధంగా అయితే అసత్యాలు అవుతాయో, నీ స్వరూపానికి భిన్నంగా నీకు కనిపించేదంతా, నీకు తోస్తూ ఉన్నదంతా అసత్యమే. నీ స్వరూపం అంతటా నిండి ఉంది. అటువంటప్పుడు మోక్షం నీ స్వరూపం కాకుండా మరి ఎక్కడా సంభవిస్తుంది? ప్రతిబింబాలు లేకపోవటమే అద్దానికి స్వరూపమైనట్లు నీలో ఏ విశేషాలు కనపడకుండా ఉండటమే నీకు మోక్షం. లోక వ్యవహారంలో కూడా కట్టివేసి ఉన్నటువంటి వాణ్ణి కట్టు విప్పి విడిపిస్తే వాడికి మోక్షం కలిగింది అంటున్నాం. కానీ వాడికి అప్పుడు బంధం తొలుగుతుందే కానీ మోక్షం అనేది కొత్తగా ఏది కలగటల్లా. కాబట్టి మోక్షం వేరొక సత్యమైనటువంటి వస్తువు కాదు. ఆత్మకు అన్యమైనది ఏది కూడా సత్యం కాదు. ఆత్మ పూర్ణస్వరూపంగా ఒకసారి గోచరించడమే మోక్షం. ప్రతిబింబాలు ఉన్నప్పుడు అద్దం సంకుచితమైనట్లుగా కనిపిస్తుంది.
ఆ ప్రతిబింబాలు తొలగగానే అది పూర్ణ స్వరూపంతో భాషిస్తుంది. అదేవిధంగా ఆత్మలో కూడా దృశ్యాలు భాషిస్తూ ఉన్నప్పుడు అది అసంపూర్ణంగా కనిపిస్తుంది. దృశ్యాలు తొలగిపోతే ఆత్మ పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది. ఆత్మలో దేశము, కాలము మొదలైన వాటి వల్ల విభాగాలు ఏర్పట్టాల. దేశాలు, నదులు, కొండలు హద్దులై విభజిస్తూ ఉంటాయి. నదులు, కొండలు ఆ దేశాలకి వేరుగా ఉన్నట్లుగా దేశం, కాలం ఆత్మకు కూడా వేరుగా దాన్ని విభజిస్తున్నటువంటి అనే మాట అసంభవం. ఆత్మ చైతన్య రూపం. దానికి వెలుపల ఉన్న ఏ పదార్థం కూడా స్వరూపమే సిద్ధించదు. అంటే అవి ఉండవు. దే డు నాట్ ఎగ్జిస్ట్ అంటాం. దీపపు కాంతి గోడ మీద ఉన్నటువంటి బొమ్మల మీద పడితే ఆ బొమ్మలు ప్రకాశిస్తూ ఆ కాంతిలో మునిగి ఉంటాయి. ఆ విధంగా ఆ కాంతి వల్ల స్ఫూర్తి పొందుతూ దాని యందు మునిగి ఉన్నటువంటి బొమ్మలు ఆ కాంతికి విభాగాలను ఏ విధంగా కల్పించవో అదేవిధంగా చైతన్యంలో ప్రతిబింబిస్తూ దానిలో మునిగి ఉన్నటువంటి దేశకాలాలు దానికి విభాగాలను కలిగించలేవు. కాబట్టి పదార్థాలన్నీ కూడా చైతన్యంలో ప్రతిబింబిస్తూ దానిలోనే గోచరిస్తున్నాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.